హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా కొన్ని పోస్ట్ యాడ్ చేసి ఇంకా ఏమేమి ట్వీక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేద్దాము. యాడ్ పోస్ట్ అని కొడుతున్నాను. యాడ్ పోస్ట్ అని కొట్టి అప్పుడు ఏమని ఒక ఆర్టికల్ ఏదైనా గూగుల్లో ఒక ఆర్టికల్ వెతికి ఆర్టికల్ పెయింట్ చేద్దాం. వాట్ ఈజ్ వాట్ ఈజ్ పాండా ఇన్ పైథాన్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాను. ఓకే, సో దీన్ని నా టైటిల్ కింద ఇస్తున్నాను ఇక్కడ. సో వాట్ ఈజ్ పాండాస్ ఇన్ పైథాన్, చిన్న ఆర్టికల్ కాపీ పేస్ట్ చేసుకున్నాం. ఇది ఏం పబ్లిష్ చేయడం లేదు కాబట్టి మనకు ప్రాబ్లమే లేదు. మనం బ్రహ్మాండంగా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో డేట్ టుడే నవ్ వాట్ ఈజ్ పాండాస్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇమేజెస్, సో ఓకే, ఈ ఇమేజ్ బాగుంది కదా, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. పాండా, సో ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటున్నాను. సేవ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 బ్లాక్ ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. పోస్ట్ ఆబ్జెక్ట్ 3, పోస్ట్ ఆబ్జెక్ట్ 4, పోస్ట్ ఆబ్జెక్ట్ 5 అని చెప్పి వచ్చింది. నాకు ఇలా వద్దు. నాకు ఏదైతే టైటిల్ ఇచ్చానో అడ్మిన్ ప్యానల్లో, యాక్చువల్ అడ్మిన్ ప్యానల్లో నా టైటిల్ తోటి డిస్ప్లే అవ్వాలన్నమాట. ఏ పోస్ట్ ఏంటి అనేది నేను ఓపెన్ చేసుకుని చూస్తుంటేనే తెలుస్తుంది నాకు. సో దాని పర్పస్ మనం ఏం చేయొచ్చు అంటే, మన యొక్క పోస్ట్ ఫోల్డర్లో modules.py ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం. ఆ ఫంక్షన్ ఏంటిదంటే డిఫైన్ __str__ సెల్ఫ్ రిటర్న్ self dot title. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం. ఇంకోసారి. ఓకే, సెల్ఫ్. సారీ, యాక్చువల్గా వచ్చింది కదా, వాట్ ఈజ్ పాండాస్ ఇన్ పైథాన్, వాట్ ఈజ్ పైథాన్, వాట్ ఈజ్ SVOSH. మనకి టైటిల్స్ డిస్ప్లే అవుతుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, రైట్, క్లాస్లో రాసుకోవాలి, నేను బయట రాశాను ఫంక్షన్ని. ఓకే, మీరు ఏమైనా రాస్తారు, డెఫ్ __str__ సెల్ఫ్. ఓకే, తర్వాత కోలన్, తర్వాత వచ్చేసి రిటర్న్ సెల్ఫ్ డాట్ టైటిల్. మనకి టైటిలే కదా కావాల్సింది. కావాలనుకుంటే కూడా మీరు బాడీ ఇవ్వండి, పబ్లికేషన్ డేట్ ఇచ్చుకోవచ్చు. సెల్ఫ్ డాట్ TITLE టైటిల్. ఓకే, ఈ కోడ్ తీసేస్తున్నాను. రైట్, సేవ్ చేసి ఒక్కొక్కసారి సర్వర్ కొద్దిగా ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. 2-3 సార్లు రీలోడ్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన యొక్క పోస్టులను చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ
మనం ఏమనుకున్నాము, దీని మీద క్లిక్ చేసి యాక్చువల్గా టైటిల్ కనబడుతుంది, పబ్లికేషన్ డేట్ కనబడుతుంది, ఇమేజ్ కనబడుతుంది. మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్ అంతా కూడా ఇక్కడ కనబడిపోతుంది. నాకు ఇలా కనపడొద్దు. ఓకే, ఇలా కనపడకుండా నాకు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు జస్ట్ సమ్మరీ, ఒక మనం రాసిన ఎంటైర్ కంటెంట్లో ఒక 100 క్యారెక్టర్స్ వరకు కనపడాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఆ పోస్ట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే మొత్తం అంతా కనపడకుండా సర్టన్ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేద్దాం. దానికోసం అని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాము. డిఫైన్ సమ్మరీ. ఇక్కడ మన models.py రైట్. డిఫైన్ సమ్మరీ సెల్ఫ్ రిటర్న్ సెల్ఫ్ డాట్ బాడీ :100. ఓకే, ఇక్కడ సమ్మరీ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో సమ్మరీ అనే ఫంక్షన్ సెల్ఫ్గా కాల్ చేసుకుంటుంది. రిటర్న్ సెల్ఫ్ డాట్ బాడీ మనకు బాడీలో ఉన్న 100 క్యారెక్టర్సే కదా కావాల్సింది. 100:100. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో మీకు క్యారెక్టర్స్ అదే. అందుకని మీరు బాగా బేసిక్ పైథాన్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వచ్చిందా, రాలేదు. ఎందుకంటే మనం HTML కోడ్లో చేంజెస్ చేయాలి. సో మనది ఏంటిది, సమ్మరీ కదా. HTML post.summary. ఇప్పుడు చూడండి, సో సమ్మరీ వచ్చింది మనకి. సమ్మరీ మరీ తక్కువ ఉంది కదా, ఒక 200 క్యారెక్టర్స్ ఇద్దాం. 200 క్యారెక్టర్స్ మనకు వచ్చింది. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ SEO కింద మనకు చూసుకున్నట్టయితే టైము July 15, 2018. నాకు ఇక్కడ డేట్ కూడా కనబడిపోతుంది. నాకు అలా వద్దు, నాకు July 15, 2018 కావాలి. ఇక్కడ నాకు టైం అనేది వద్దు, ప్రింట్ చేయొద్దు. సో దాని పర్పస్ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. డిఫైన్ sDate అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. రిటర్న్ సెల్ఫ్ డాట్ పబ్ అండర్స్కోర్ డేట్ డాట్ strf టైం. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, దీని మీద బోల్డ్ రెఫరెన్సెస్లో మనకు కనబడతాయి. సో %b, %e, %y. y అంటే క్యాపిటల్, వైని క్యాపిటల్ వాడాలి. అంటే మనకి ఎలా డిస్ప్లే అవుతుందో ఫస్ట్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం ఏం చేయలేదు, HTMLలో కోడ్ చేంజెస్ చేయలేదు. sDate కాపీ, డేట్ ఎక్కడగా డిస్ప్లే అవుతుంది మనకి, పబ్లికేషన్ డేట్ కాకుండా sDate. సో July 15, 2018. సో ఈ విధంగా మనకి బ్లాగ్లో ఉన్న పోస్టులన్నీ, మీరు HTML బాగా వస్తే ఈ పోస్టులు కొద్దిగా ప్యాడింగ్ ఈ పక్కకు జరుపుకోండి మీరు. ఓకేనా, లేకపోతే డిఫాల్ట్ థీమ్ ఏదన్నా తీసుకుని మనకు పోస్టులకు సంబంధించిన థీము, ఆ థీమ్లో మోడిఫికేషన్ చేసుకోండి. రైట్. సో ఈ 3 చూసాం కదా. ఏమేమి చూసాం, ఫస్ట్ మన యొక్క అడ్మిన్లో మనకు బ్లాగ్ ఆబ్జెక్ట్ అలా కాకుండా డైరెక్ట్గా మన టైటిల్స్ డిస్ప్లే అయ్యేటట్టు చేసుకున్నాం. రెండవది వచ్చేసి సమ్మరీ వచ్చేటట్టు చూసుకున్నాము. మూడవది వచ్చేసి టైం చేంజెస్ మార్చాం. ఇంకోటి ఏమనుకుంటున్నాం మనం, ఇక్కడ ఏ ట్యాగ్ అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు సమ్ ఎక్స్ప్లేస్కి వెళ్ళాలి మనం. ఓకే, సో దాని పర్పస్ మనం ఎక్కడ చేంజెస్ చేయాలి, మన కోడ్లోనే చేంజెస్ చేయాలి. పోస్ట్ డాట్ టైటిల్లో ఏమిద్దాము, ఏ ట్యాగ్ ఇద్దాం, /AHREF డబుల్ కోర్స్లో హ్యాష్ ఇద్దాం. హ్యాష్ అంటే సెల్ఫ్ కదా. తర్వాత ఇంక్ చేంజ్ చేద్దాం మనం, కోడ్ ఏదైనా HTML కోడ్ రాసి
ఏ చూడండి ఇప్పుడు ఈ విధంగా వస్తుందో ఏహెచ్ఆర్ ఎఫ్ ఈక్వల్ టు హ్యాష్ అని ఇచ్చాను. ఇక ఆల్ట్లు టైటిల్స్ కావాలంటే మీరు పెట్టుకోండి. సో లింకులు వస్తున్నాయి కదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నాకు చూద్దాం. కోడ్ చూద్దాం కొన్ని ఇక్కడ చేంజెస్ మనం జరిగినాయా. పారాగ్రాఫ్లోనే ఉంది కదా. స్టార్ట్ అవుతుంది. ఓ సారీ, క్లియర్గా వచ్చింది కదా, అక్కడ ఏదో మిస్టేక్ చేశాను. ఇప్పుడు మనకి ఇది లింక్ రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చూద్దాము దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనేది.